కేవలం భూమిలో లేదా ఎవరికైనా ఫైనాన్షియల్ దీన్ని చేయడమో, అప్పుడు కూడా పోలవరం పేరుతో మీరు చూస్తే మొబిలైజేషన్ అడ్వాన్సులు క్యాబినెట్ ఇది తీసుకునేవాళ్ళు. మొబిలైజేషన్ అడ్వాన్సులకు సంబంధించి బ్యాంకులు దాన్ని కాంపెన్సేట్ చేయడానికి క్యాబినెట్ దీన్ని తీసుకునేవాళ్ళు, ఎందుకంటే ఆయనకు తగలకూడదు. సో ఇప్పుడు ఇక్కడ కూడా దానికి సంబంధించి ఇది క్యాబినెట్ అప్రూవల్ అనేది తీసుకుని వచ్చారు. ఇది మరీ చిత్రంగా ఉంది, క్యాబినెట్ అప్రూవల్ తీసుకురావడం. నీకు మెడికల్ కాలేజీలకేమో అంటే ఇమ్మీడియట్ కనపడుతుంది కాబట్టి అంటున్నా, మెడికల్ కాలేజీలకేమో సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెడితే 4-5 ఏళ్లలో పూర్తి అయ్యే 17 మెడికల్ కాలేజీలు రెడీ కావడానికేమో డబ్బులు లేవు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తావు. దీనికేమో మరి డబ్బులు ఎంతైనా సరే ఇది అవసరం, ఎందుకంటే రాష్ట్రానికి ఇది అవసరమని ఆయన దృష్టిలో. ఈరోజు మాట్లాడుతూ కూడా ఎక్కడో విన్నా, ఇప్పుడే పామర్లో ఎక్కడో పోయినట్టున్నాడు, అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు అమరావతి వాళ్ళు అదృష్టవంతులని. అంటే ఆయన దృష్టిలో వాళ్ళు ఎవరైతే దోచుకోబడతారో రాష్ట్ర ప్రజలు కూడా అదృష్టవంతులని ఆయన ఉద్దేశం. ఎందుకంటే తను దోచుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు మంచివాళ్ళు, అమాయకులు, చెప్పిన మాట వింటారు. అమరావతి ప్రాంత ప్రజలు విన్నారు, ల్యాండ్ ఇచ్చారు. చూడు బ్రహ్మాండంగా ఏం చేస్తున్నాను అక్కడ చూడండి, సంపద సృష్టిస్తున్నా అని. దానికి అదే మనం పెట్టుకోవాల్సిన సొంత అని పెట్టుకోవాలి. ఈ బరితెగింపు అనేది దీన్ని ఏ దశకు పోయిందంటే, రెండో దశ మళ్ళీ ఇప్పుడు పోతున్నారు కదా, అక్కడ మొదలు అప్పుడే పెట్టారు. ఈరోజే చూసాం, ఓ పక్క రెండో దశకు సంబంధించి చెప్పడం ఇన్నాళ్ళ ముందు చెప్తున్నారు, ఇప్పటికే అన్నీ ఆగిండాలి. తమకు కావాల్సిన వాళ్ళమేమో రిజిస్ట్రేషన్ మొత్తం అన్ని ఆపేశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 13వ తేదీ నోటిఫికేషన్ వస్తుంది. ముందే తెలుసు ఈ ఏరియాస్ అన్ని సెకండ్ ఫేజ్ కింద మళ్ళీ తీసుకుంటున్నామని వాళ్ళ అనౌన్స్మెంట్లు అయిపోయినా 6వ తేదీ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చారు. రెండవ భూసేకరణకి. అంటే ఇది దాపరికం లేని బహిరంగ దోపిడీ, అవినీతి, అడ్డగోలుతనం, అరాచకం, సంఘటితంగా నడిచే అరాచకం అది కనపడుతుంది. అరే ఈ పక్కన వాళ్ళేమో వాళ్ళు రైతులు వాళ్ళ డౌట్లన్నీ ఎక్స్ప్రెస్ చేసి ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి దిక్కు లేదు, మా దగ్గర తీసుకుని మీరు ఎట్లా చేస్తారు, ఏమిస్తారు హామీలు చెప్పండి. నేను వాళ్ళ పక్క గొడవ పెడుతుంటే అది అట్లా ఉండగానే తనకు కావాల్సిన వాళ్లకో తనకు దగ్గరి వాళ్లకో లేఅవుట్లకు పర్మిషన్ ఇస్తున్నారు. అంటే దాన్ని ఎట్లా ఇంత ఓపెన్, ఇంత బరితెగింపు ఎక్కడైనా దేశంలో కానీ ఎక్కడైనా జరుగుతుందా, జరిగే అవకాశం ఉందా? పైగా దానికి ఒక ప్రమాణమైన పేరు, భూతల స్వర్గం ఇది రాబోతోంది, ఒక అంతర్జాతీయ నగరం రాబోతోంది, ఓ మాయాబజార్ క్రియేట్ కాబోతోంది అని ఒక పెద్ద ప్రచారం. ఇదంతా అందరూ నమ్మాలా, అందరూ బ్రహ్మాండమైన ఇదిగా ఉందని అనాలి. నువ్వు మెడికల్ కాలేజీ కట్టడానికి నీకు డబ్బులు ఉండవు, నీకు ఆరోగ్యశ్రీ కట్టడానికి డబ్బులు ఉండవు, నీకు ఫీజు రీయింబర్స్మెంట్కి ఇవ్వడానికి డబ్బులు ఉండవు, నీకు డ్వాక్రా మహిళలకు వాళ్లకు 0 వడ్డీ నువ్వు ఇవ్వాల్సినవి ముందు నుంచి నడుస్తున్నది, వాటికి డబ్బులు ఉండవు. రైతులకు రావాల్సినవి ఇవ్వడంలో కానీ ఇన్పుట్ సబ్సిడీలు ఇవి టైంకి ఇవ్వడం కాదు, ఇప్పటికీ లేవు, పాతవి రాలా.